నమస్తే అండి, నేను మీ మౌనిక. మా ఇంటి పాఠశాలకు స్వాగతం. ఈరోజు నేను మన పిల్లలకి లూసరా హ్యాండ్ రైటింగ్ ఎలా నేర్పించాలో నేర్పబోతున్నాను. చాలా స్కూల్స్లో లూసరా హ్యాండ్ రైటింగ్ అలాగే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ కూడా నేర్పిస్తున్నారు. కానీ తల్లిదండ్రులకి రాకపోవడం వల్ల టీచర్స్ నేర్పిందే మనం ఇక్కడ నేర్పుతున్నాం. అదే మనమే నేర్చుకుంటే మన పిల్లలకి ఈజీగా నేర్పేసుకోవచ్చు కదా. అలాగే ఈ వీడియో టీచర్స్ కూడా యూస్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఏ స్టెప్ బై స్టెప్ నేర్పిస్తే పిల్లలకి ఈజీగా అర్థమవుతుందో ఈ వీడియోలో మీతో పంచుకోబోతున్నాను. ఈ వీడియో ద్వారా చాలా మందికి పిల్లలకి యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఇవ్వబోతున్నాను. పిల్లలకి హ్యాండ్ రైటింగ్ రావాలంటే కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అన్ని నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంచాను. ఆ వీడియో చూడలేని వాళ్ళు ఒక్కసారి చూడండి. ఆల్రెడీ చూసిన వాళ్ళు అవసరం లేదు. ఈ వీడియోలో లూసరా హ్యాండ్ రైటింగ్ లో స్మాల్ లెటర్స్ మీతో పంచుకోబోతున్నాను. అలాగే స్మాల్ లెటర్స్ రావాలంటే ముందు కొన్ని స్ట్రోక్స్ మనకి అలవాటు అవ్వాలి. ఆ స్ట్రోక్స్ ఏంటో ఇక్కడ నేను మీకు రాసి చూపిస్తాను. మీరు ట్రై చేయండి, మీ పిల్లలకి కూడా నేర్పండి. ఎందుకు స్ట్రోక్స్ తో మొదలు పెడదాం అంటున్నానంటే, ఇప్పటి వరకు వాళ్ళ ఆల్ఫాబెట్స్ అంటే ఏ, బి, సి, డి ఇలాగే నేర్చుకున్నారు కదా. కానీ ఇప్పుడు అలా కాదు కదా. మరి లూసరా నేర్చుకోవాలి. సడన్ గా వాళ్ళకి లూసరా రాయండి అని చెప్తే వాళ్ళకి అర్థం కాదు. ఏంటి మా మ్యామ్ మొన్నటి వరకు ఇలా నేర్పించారు, ఇప్పుడేమో ఇలా అంటున్నారు ఏంటి అని చెప్పి డౌట్ వస్తుంది. సో మనం ముందుగా వాళ్ళకి ఈ స్ట్రోక్స్ అంటే మనం ఏదైతే లెటర్ కి ఎక్స్ట్రా పార్ట్ ఇస్తున్నామో ఆ పార్ట్ ని ముందే అలవాటు చేసేసేయాలి. ఆ పార్ట్ అలవాటు చేస్తే వాళ్ళకి ఈజీ అవుతుంది. ఓకే, ఈ లెటర్ కి ఈ పార్ట్ పెడితే ఆ లెటర్ లూసరా లెటర్ అవుతుంది అని అర్థం అవుతుంది. అలాంటి స్మాల్ లెటర్స్ కి ముందుగా మనకు వచ్చే ప్రతి స్ట్రోక్ కూడా నేను ఇక్కడ రాస్తాను. మీరు మీ పిల్లలకి అలాగే నేర్పించండి. 4 రూల్ బుక్ కంపల్సరీ తీసుకోండి. ఒకవేళ 4 రూల్ బుక్ లేకపోతే మీరు ఒక వైట్ పేజ్ లో 4 రూల్ డ్రా చేసి వాళ్ళకి చెప్పండి. 4 రూల్ లో రాయడం వల్ల ఈజీగా అలవాటు అవుతుంది. ఫస్ట్ స్ట్రోక్ ఈ రెండో లైన్ నుంచి మూడో లైన్ కి టచ్ చేసి ఇక్కడ ఒక స్లాంటింగ్ లైన్ అంటారు కదా, ఇలా వంకరగా ఆ లైన్ గీయాలి అని చెప్పండి. అంటే స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్. ఇది సెకండ్ లైన్ టు థర్డ్ లైన్. ఇది అయిపోయిన వెంటనే ఇంకొక స్ట్రోక్ నేర్పండి. ఇప్పుడు ఈ స్ట్రోక్ మీరు ఒక 2 లైన్స్ నేర్పేసేయండి. ఆ తర్వాతే నెక్స్ట్ స్ట్రోక్ వెళ్ళండి. నేను ఇక్కడ మదర్స్ కి చెప్తున్నాను కాబట్టి అన్ని స్ట్రోక్స్ నేర్పించేస్తున్నాను. కానీ మీరు పిల్లలకి చెప్తారు కాబట్టి ఒక 2-3 లైన్స్ ఇవ్వండి ఇంపోజిషన్. వాళ్ళకి ఈజీగా అర్థమవుతుంది. అంతేగాని ఒక స్ట్రోక్ అయిపోగానే ఇంకో స్ట్రోక్ చెప్పేయకండి. నెక్స్ట్ స్ట్రోక్ ఫస్ట్ లైన్ నుంచి థర్డ్ లైన్ టచ్ చేసి స్లాంటింగ్ లైన్. మనం ఆల్రెడీ స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్ ఇదే ఇచ్చాం. కానీ సెకండ్ లైన్ టు థర్డ్ లైన్ ఇచ్చాం. ఇప్పుడు ఫస్ట్ లైన్ టు థర్డ్ లైన్ ఇవ్వండి. నెక్స్ట్ స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్. డ్రా దట్. ఇలా అయిపోయాక స్లీపింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ సెకండ్ లైన్ నుంచి ఫోర్త్ లైన్ కి ఒక స్ట్రైట్ లైన్ గీసి ఇక్కడ కరువు పెట్టమనండి. ఇప్పుడు నేను చెప్పే స్ట్రోక్ కొంచెం కష్టంగా ఉంటుంది, సరిగ్గా అబ్జర్వ్ చేయండి. ఈ 2 లైన్స్ కి మిడిల్ లో స్టార్ట్ చేసి పైకి వెళ్ళి ఇలా రౌండ్ తిరగాలి. ఆ తర్వాత ఇక్కడ నుండి స్లాంటింగ్ లైన్, మళ్ళీ స్లాంటింగ్ లైన్, ఇలా రౌండ్ తిరిగాను అంటే వాటర్ డ్రాప్ షేప్ మాట ఇది. తర్వాత ఒక స్లాంటింగ్ లైన్ అంటే కొంచెం వంకరగా వచ్చింది, మళ్ళీ పైకి అలా రావాలి. నెక్స్ట్ కర్వ్, స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్. ఓకే, నెక్స్ట్ స్లాంటింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్. సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ వరకు గీయాలి. ఆ తర్వాత సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ వరకు సి లాగా రాసుకోండి. ఫుల్గా రాయకండి, సగంలో ఆపేసేయండి. ఇక్కడ నుండి ఒక స్లాంటింగ్ లైన్ లాగా పైకి వెళ్ళండి. అంటే ఒక వాటర్ డ్రాప్ టైప్ లోనే ఇలా రౌండ్ స్లాంటింగ్ లైన్. ఇక్కడ కార్నర్ వస్తుంది. ఓకే,
నెక్స్ట్ సేమ్ ఇప్పుడు మనం పైకి రాసాం కదా, కార్నర్ ఇక్కడ వచ్చింది కదా, నెక్స్ట్ కార్నర్ ఇక్కడ రావాలి. అంటే ఒక స్లాంటింగ్ లైన్ రాసి దాన్ని ఇలా రౌండ్ తిప్పి ఇలా. ఇప్పుడు నెక్స్ట్ ఒక చిన్న స్ట్రైట్ లైన్, ఇలా చిన్న స్ట్రైట్ లైన్, అక్కడి నుండి ఒక కర్వ్. ఇది ఒక స్ట్రోక్ నేర్పించండి. నెక్స్ట్ సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ వరకు మళ్ళీ స్లాంటింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్. దీన్ని నేర్పించిన తర్వాత ఒక క్రాస్ గా ఇంకొకటి నేర్పించండి. స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్, స్లాంటింగ్ లైన్. అంటే ఇలా క్రాస్ కూడా నేర్పించండి. ఇవి చిన్నగా రావాలి, ఈ పైది ఇది చిన్నగా రావాలి. వాళ్ళకి డిఫరెన్స్ చూపించండి. ఇది పెద్దగా రావాలి, ఈ రెండు చిన్నగా రావాలి. నెక్స్ట్ ఇంకొక 2 స్ట్రోక్స్ ఉన్నాయి చెప్తున్నా. కర్వ్ పెట్టండి, మళ్ళీ కర్వ్, కర్వ్. ఇది డౌన్ కి రావాలి, నెక్స్ట్ అప్ కి రావాలి. ఇది సెకండ్ లైన్ టచ్ చేస్తూ వచ్చింది. కిందన థర్డ్ లైన్ కి టచ్ చేస్తూ సేమ్ ఇదే రిపీట్ చేయండి. ఈ స్ట్రోక్ కూడా నేర్పించండి. దీనితో మనకి స్ట్రోక్స్ కంప్లీట్ అవుతాయి. ఇవి పిల్లలకు వస్తేనే నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళండి. పిల్లలకి వచ్చే వరకు ఇది నేర్పించండి. మీరు మాత్రం పెద్దవాళ్ళు కాబట్టి నెక్స్ట్ చెప్తాను మీరు నేర్చుకోవడానికి. ముందుగా మిడిల్ జోన్ లెటర్స్ నేర్పించాలి. అంటే ఈ మిడిల్ లో సెకండ్ లైన్ ని థర్డ్ లైన్ ని టచ్ చేస్తూ రాసి లెటర్స్ ని మాత్రమే నేర్పించండి. సో హెడ్డింగ్ వచ్చి మిడిల్ జోన్ లెటర్స్ అని పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మిడిల్ జోన్ లెటర్స్ నేర్చుకుందాం. మిడిల్ జోన్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో అవి ముందు నేర్పించేద్దాం. ఆల్రెడీ మనకి పిల్లలకి స్ట్రోక్ నేర్పించాం కదా ముందు. ఈ స్ట్రోక్ పెట్టమనేసేయండి. కర్వ్, స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ టచ్ చేస్తూ స్ట్రైట్ లైన్ అండ్ అగైన్ స్లాంటింగ్ లైన్. ఓకే, నెక్స్ట్ ఏ ఆఫ్టర్ మిడిల్ జోన్ లెటర్ ఏమొస్తుందో అది నేర్పించాలి. సి వస్తుంది. సి ఎలా అంటే ఒక చిన్న స్ట్రైట్ లైన్ వచ్చి కర్వ్, సి. ఇది ఇలా కొంచెం పైకి రావాలి, సి. నెక్స్ట్ ఈ సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ కి ఈ నేర్పిద్దాం. ఈ మామూలుగా మనం చిన్నది ఇలా పెట్టి రాస్తాం, కానీ లూసరాలో ఇది కొంచెం బిగ్ గా వస్తుంది. అంటే సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ కి మధ్యలో స్టార్ట్ చేయండి. ఒక రౌండ్ తిప్పండి, ఆ రౌండ్ ని ఇలా రాయండి. ఓకే, ఇది కొంచెం పైకి వస్తుంది. నెక్స్ట్ ఐ. సేమ్ సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ కి స్లాంటింగ్ లైన్, స్ట్రైట్ లైన్, స్లాంటింగ్ లైన్. మనం ఈ స్ట్రోక్ నేర్పాం కదా ఆల్రెడీ పిల్లలకి. ఇది పెట్టి ఇక్కడ డాట్ పెట్టమనండి. నెక్స్ట్ ఎం. ఈ స్ట్రోక్ ఆల్రెడీ వాళ్ళు నేర్చుకున్నారు కదా. ఇది పెట్టి ఇక్కడ నుంచి ఆ లైన్ మీద డ్రా చేస్తూ పైకి వెళ్ళి సెకండ్ లైన్ ని టచ్ చేసి మళ్ళీ థర్డ్ లైన్ కి రావాలి. మళ్ళీ ఈ లైన్ మీద పైకి వెళ్ళి సెకండ్ లైన్ ని టచ్ చేస్తూ థర్డ్ లైన్ కి రావాలి. ఇక్కడ స్ట్రోక్ ఇవ్వాలి. చూడండి, ఈ లైన్ మీదే వెళ్ళాను, సెకండ్ లైన్ టచ్ చేసి డౌన్ కి వచ్చాను. మళ్ళీ ఈ లైన్ మీద వెళ్ళి కర్వ్, ఇలా కర్వ్ పెట్టి డౌన్ కి వచ్చాను. ఇక్కడ స్ట్రోక్ ఇచ్చాను. అంతే, ఎం. నెక్స్ట్ లెటర్ ఎన్. సేమ్ ఈ స్ట్రోక్ నేర్పాం కదా, అది పెట్టేసేమనండి. పైకి వెళ్ళాలి, దీని మీద డ్రా చేస్తూ పైకి వెళ్ళి కర్వ్ పెట్టి డౌన్ కి రండి. ఎన్. ఇప్పుడు నెక్స్ట్ లెటర్ ఓ నేర్చుకుందాం. మామూలుగా ఓ రౌండ్ గా రాస్తాం కదా, లూసరాలో ఓ ఓవెల్ షేప్ లో ఉంటుంది. ఈ స్మాల్ ఓని ఇలా ఓవెల్ షేప్ లో రాసుకోండి. నెక్స్ట్ ఆర్. ఆర్ ఇలా స్లాంటింగ్ లైన్, స్ట్రైట్ లైన్. ఇక్కడ నుండి కొంచెం పైకి వెళ్ళాలి. పైకి వెళ్ళిన తర్వాత ఇలా కర్వ్, ఒక కర్వ్ రాయాలి. ఇది స్మాల్ ఆర్. ఇది పిల్లలకి కొంచెం కష్టపడతారు, మీరు నేర్పించండి. నెక్స్ట్ స్మాల్ ఎస్.
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం సికి కదా, చిన్న స్ట్రైట్ లైన్, ఆ తర్వాత ఎస్ రాయాలి. చిన్న స్ట్రైట్ లైన్ ఇచ్చి ఎస్, స్మాల్ ఎస్. నెక్స్ట్ లెటర్ స్మాల్ లెటర్ యు. యూకి ఇలా ఒక రౌండ్ పెట్టి ఇక్కడ నుండి పైకి వెళ్ళి స్ట్రైట్ లైన్ రాయాలి. సెకండ్ లైన్ టచ్ చేసి స్ట్రైట్ లైన్, ఈ రెండు కలిపి రావాలి. ఇక్కడ స్పేస్ ఉండాలి, ఇక్కడ స్పేస్ కనిపిస్తుంది కదా, అలా స్పేస్ ఉండాలి. వచ్చాక ఇక్కడ స్లాంటింగ్ లైన్. నెక్స్ట్ స్మాల్ వి. స్మాల్ వికి ఇక్కడ ఇలా కర్వ్ పెట్టి స్లాంటింగ్ లైన్. ఇక్కడ చూడండి ఇలా రౌండ్ గా రావాలి, ఇలా ఈ రౌండ్ రావాలి ఇలా. ఇది స్మాల్ వి. నెక్స్ట్ స్మాల్ డబ్ల్యూ చెప్తాను. స్లాంటింగ్ లైన్, స్ట్రైట్ లైన్, కర్వ్, అగైన్ స్లాంటింగ్ లైన్, కర్వ్. ఈ కర్వ్ కూడా వీక్ వచ్చినట్టు ఇలా రౌండ్ గా రావాలి. ఇలా వచ్చిందా? ఇక్కడ నుండి డబ్ల్యూ కూడా ఈ రౌండ్ రావాలి. కనిపిస్తుంది కదా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఎక్స్ చెప్పుకుందాం. ఆల్రెడీ ఇవన్నీ నేర్చేసుకున్నాం కదా. ఎక్స్ కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనకి ఆల్రెడీ స్ట్రోక్స్ వచ్చు కాబట్టి, మనం ఆల్రెడీ ట్రై చేసాం కాబట్టి ఈజీగా రాసేయచ్చు. ఈ స్ట్రోక్ రాయండి, సెకండ్ లైన్ నుంచి థర్డ్ లైన్ కి ఈ స్ట్రోక్ రాయమనండి. దీన్ని రివర్స్ చేస్తూ ఈ స్ట్రోక్ రాయమనండి. థర్డ్ లైన్ నుంచి సెకండ్ లైన్ కి ఎక్స్. నెక్స్ట్ జెడ్. జెడ్ పిల్లలు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కొంచెం కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి, కానీ మీరు కొంచెం ట్రైనింగ్ ఇస్తే ఈజీగా రాసేస్తారు. ఈ స్ట్రోక్ రాసాక ఇక్కడ నుంచి దీన్ని కలుపుకుంటూ ఇలా స్లాంటింగ్ లైన్ వచ్చేయాలి. ఇక్కడ నేను ఇలా విడదీయలేదు, ఓకే, కలిసిపోతూ వచ్చేసింది. నెక్స్ట్ ఈ డౌన్ లో స్ట్రోక్ నేర్చుకున్నాం కదా, అది పెట్టాలి. జెడ్. అంతే, కంప్లీటెడ్. ఇవి మిడిల్ జోన్ లెటర్స్. రిమైనింగ్ అప్పర్ జోన్, ఫుల్ జోన్, లోయర్ జోన్ లెటర్స్ టుమారో చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్ చూద్దరు కానీ.